మెస్సీ టూర్లో హై ప్రొఫైల్ మోసం 45 కోట్ల వరకు వసూలు చేసినట్టు పార్వతీరెడ్డి పైన ఆరోపణలు. టూర్కు చీఫ్ ప్యాటర్న్గా రేవంత్ రియాలిటీ భాగస్వామి అనిల్ రెడ్డి భార్యట. అర్హతలను పట్టించుకోకుండా ఆమెకు ఈవెంట్ బాధ్యతలను అప్పగించారు. మెస్సీతో ఒక ఫోటోకు 9.95 లక్షలు ఫిక్స్. 500 మంది నుంచి వసూలు చేశారట. అట్లా మీట్ అండ్ గ్రీట్లో 29 మందితోనే కరచాలనము. ఫోటోకు అవకాశం ఇచ్చారు. ఇండియా టూర్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోనే ఫోటోల దందా చేశారు. ప్రకటనల ఒప్పందాలపైన ఆరోపణలు, మోసం చేశారంటున్న పలువురు. సో మొత్తానికి మెస్సీ టూరు ఎవరికి బాగా ఉపయోగపడ్డదే అంటే, ఒకటి రేవంత్ రెడ్డి యొక్క పరువును పెంచుకోవడానికి, రేవంత్ రెడ్డి కళను నెరవేర్చుకోవడానికి, రేవంత్ రెడ్డి మనవన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి. సో వీళ్ళతో ఇది ప్రచారం, బ్రాండింగ్ కోసం. బ్రాండింగ్ ఒక్కటితోటి సరిపెట్టుకోలేదు, దాంతో బ్యాండ్ కూడా బజాయించారు. ఎంత 45 కోట్ల వరకు వసూలు చేసినట్టు. అంటే ఫస్ట్ 100 మందికే ఫోటోలు అన్నారు, ఆ తర్వాత 500 మంది దగ్గర నుంచి వసూలు చేశారు. మీట్ అండ్ గ్రీట్ అన్నారు, దాంట్లో వసూలు చేశారు. స్టేడియం అన్నారు, దాంట్లో వసూలు చేశారు. ప్రకటనలు అన్నారు, దాంట్లో వసూలు చేశారు. సో వసూళ్లకు కాదేది అనర్హం. మెస్సీ పేరుతోటి వీళ్ళు బిర్రుగా సంపాదించడంలో మాత్రం గట్టిగా వెనకేసుకున్నారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్లో నిధుల లూటి కలకలం రేపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య నూకలపాటి పార్వతిరెడ్డి భారీ ఎత్తున నిధులు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఏఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారట. ఆమె ఈవెంట్లను కూడా నిర్వహిస్తారు. దాదాపుగా ఈ ఈవెంట్లో 45 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ రకంగా మెస్సీ టూర్లో కూడా వీళ్ళు డబ్బులని బాగా వెనకేసుకున్నారు. రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముకున్నా వాళ్ళ పరువుకు కానీ వాళ్ళ యొక్క పర్సుకు కానీ లోటు లేకుండా చేస్తున్నాడు.